గండి క్షేత్రం ఆంజనేయస్వామి ఆలయం. ఇది ప్రకృతి అందాలతో పాటు భక్తిని కలిపిన అద్భుతమైన స్థలం. మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. గండి క్షేత్రం కడప జిల్లాలో నది ఒడ్డున రెండు కొండల మధ్యలో ఉండే పవిత్ర ప్రాంతం. ఇక్కడ గండి అంటే రెండు కొండల మధ్యలో ఉన్న సహజ మార్గం అని అర్థం. అందుకే ఈ ప్రాంతాన్ని గండి అని పిలుస్తారు. ఆలయ విశిష్టత: ఇక్కడ ప్రధానంగా కొలువుతీరిన దేవుడు శ్రీ ఆంజనేయస్వామి. ఈ ఆలయానికి ఒక గొప్ప పురాణ కథ కూడా ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడు లంక నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడని భక్తులు నమ్ముతారు. మరో ప్రసిద్ధ కథ ప్రకారం శ్రీ వీరాంజనేయస్వామి విగ్రహాన్ని సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తి తన బాణపు కొనతో ఒక బండరాతిపై చిత్రించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత కాలంలో విజయనగర సామ్రాజ్య రాజగురువైన శ్రీ వ్యాసరాయలు ఆ చిత్రానికి విగ్రహ రూపాన్నిచ్చి ప్రతిష్ఠించారు చెబుతారు. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది నది మధ్యలో కొండల మధ్యలో ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రవహిస్తూ ఉండే శబ్దం, కొండల మధ్య చల్లని గాలి ఇవి భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనసుకు శాంతి దొరికిందని చెబుతారు. అందుకే గండి క్షేత్రం అనేది భక్తి, ప్రకృతి కలిసిన ఒక అద్భుత పుణ్యస్థలం. మీరు కడప వైపు వెళితే ఈ గండి ఆంజనేయ స్వామిని తప్పకుండా దర్శించండి. జై శ్రీరామ! జై ఆంజనేయ స్వామి!